ఏపీలో షర్మిల స్పీడ్ కరెక్టే అంటారా? ఆవిడ కోసం కరెక్ట్, రాష్ట్రం కోసం అయితే ఏం ఉపయోగం నాకు ఇంకా అర్థం అవ్వలేదు చెప్పాలంటే ఆనెస్ట్లీ. అంటే ఆవిడ ఫస్ట్ థింగ్ క్రెడిబిలిటీ ఈజ్ అన్ ఇష్యూ. మరి ఆవిడ దాన్ని హ్యాండిల్ చేస్తున్నట్టే ఉన్నారు. ఇక్కడికి వచ్చి నేను ఇక్కడ కోడలనని, అక్కడికి వెళ్ళి నేను అక్కడ కూతురునని అన్నప్పుడు కొంచెం జనాలకి అంత టైం కూడా ఇవ్వకుండా ఆవిడ ఫాస్ట్గానే అన్ని మూమెంట్స్ చేసుకుంటూ వెళ్తున్నారు. అది ఆవిడ కెరియర్కి, పొలిటికల్ కెరియర్కి డెఫినెట్లీ అవసరం ఉండొచ్చు. రాష్ట్రానికి ఏం అవసరం అనేది నేను ప్రజలు ఇంకా కూడా నెమ్మదిగా ఆలోచించి చూస్తున్నట్టే కనపడుతుంది. ఇమ్మీడియట్గా జంప్ చేసేయడానికి వాళ్ళకేమీ స్వలాభాలు ఉండవు కదా, వాళ్ళదేమీ పొలిటికల్ కెరియర్ కాదు కదా, వాళ్ళది ఈ రాష్ట్రము, ఈ రాష్ట్రాన్ని ఎవరు బాగా చూసుకోగలరు అని. సో ఇది డెఫినెట్గా ఎవరికి మంచి ఎవరికి చెడు అనేది కొంచెం చూస్తే మనం చెడు అయితే కొంచెం వైఎస్ఆర్సీపీకే కనపడుతుంది. బికాజ్ ఆవిడ మాట్లాడే స్పీచ్లో ప్రతిపక్షాలు పాలకపక్షం అని మొదలుపెట్టిన 90% పాలకపక్షాన్ని ఏకేస్తున్నారు, ఓ 10% ప్రతిపక్షాన్ని ఏకుతున్నారు. సో డెఫినెట్గా ఒకవేళ కన్వర్షన్ ఉంటాయి, ఆవిడకి వైఎస్ఆర్సీపీ నుంచి కన్వర్షన్స్ ఉండొచ్చు అనిపిస్తుంది. అంటే ఓటు బ్యాంక్ కన్వర్షన్ అయితే ఇక్కడ ఇదొకటే రీజన్ కాదు. ఇంకొక రీజన్ ఏంటంటే వైఎస్ఆర్ గారి మీద అభిమానంతో మేము జగన్ అభిమానించామనేది నిజం అయితే ఈవిడ తీసుకొస్తున్న నిజాలు వెలుగులోకి వచ్చినప్పుడల్లా వాళ్ళల్లో ఒక అంతర్మాదనం స్టార్ట్ అవుతుంది. ఏంటి, మనం అసలు యాక్చువల్గా వైఎస్ఆర్ గారితో జీవితం పంచుకున్నామా, ఈయనతో లేదు. వైఎస్ఆర్ గారికి ఎంతో పిల్లల్లో ఎంతో ఇష్టమైన మనిషి ఈయనతో లేదు, షర్మిల గారు. అందరూ చెప్తుంటారు కదా షర్మిల గారు అంటే చాలా ఆయనకి క్లోజ్ అనేది. సో అండ్ వైఎస్ఆర్ గారి ఆత్మ ఈయనతో లేరు. వైఎస్ఆర్ గారు ఎవరితో అయితే అభిమానంగా ఉన్నారో, ఎవరెవరైతే ఆయన మీద అభిమానంతో తనని కాచుకొని ఉన్నారో ఎవ్వరు ఈయనతో లేరు. సో అది షర్మిల గారి ప్రజెన్స్ వల్ల కొంచెం ఒక ఆలోచన రేకెత్తించే అవకాశం ఉంది. ఏంటిది, మనం నిజంగా వైఎస్ఆర్ గారి అభిమానంతోనే ఈయనతో ఉన్నామా, ఉంటే ఉండాల్సిందట కదా అనేది. సో అది ఒక యాంగిల్ అంతే నేను అనుకోవడం. బట్ పాలిటిక్స్లో, ఏపీ పాలిటిక్స్లో ఒక క్రిటికల్ రోల్ ప్లే చేస్తారంటే చూడాల్సిందే ఇంకా కూడా.